తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. దెయ్యం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నట్టు మారింది పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడంతో ఒక్కసారిగా పొలిటికల్ స్క్రీన్ హీట్ ఎక్కింది. అమెరికా నుంచి వచ్చిన కవిత తన తండ్రి దేవుడంటూ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని కామెంట్ చేశారు. దీనిపై ఇతర పక్షాల నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. ఒకే ఒక్క లేఖ అసలో నకిలీయో తెలియక ముందే ప్రపంచాన్ని చుట్టేసింది. అందులోని విషయాలు అనేక చర్చలకు దారితీశాయి. తెలంగాణ రాజకీయాల్లో నిప్పు రాజేశాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు తోచినట్లుగా ప్రకటనలు చేశారు. కవిత నిజంగానే రాసినట్లయితే ఆ లేఖ బయటకు ఎలా వచ్చింది, ఎవరు లీక్ చేశారంటూ చర్చలు మొదలయ్యాయి. కవిత నోరు విప్పితేనే గాని అసలు వాస్తవాలు బయటకు రావని తేలిపోయింది. అనుకున్నట్లుగానే శుక్రవారం రాత్రి అమెరికా నుంచి వచ్చిన కవిత ఆ లేఖ తాను తన తండ్రి కేసీఆర్ కు రాసిందేనని, బయటకు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. తన తండ్రి దేవుడని, అయితే ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని కవిత కామెంట్ చేశారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అని, తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ మీద విమర్శలు చేశారు. సీఎంను దెయ్యం అనడంతో మంత్రి సీతక్కకు మండింది. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే అంటూ ఫైర్ అయ్యారు. మా నాయన దేవుడు గాని చుట్టూ దయ్యాలు, ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాలుగా విషయాలు ఇస్తుంది. కవిత రాసిన లేఖ లీక్ కావడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. కవిత తన తండ్రికి లేఖ రాస్తే అది లీక్ అయితే ఆమె అయినా లీక్ చేయాలి, లేదంటే ఆమె తండ్రి అయినా లీక్ చేయాలి. వేరే వాళ్లకు ఎలా అవకాశం ఉంటుందని అరుణ ప్రశ్నించారు. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలేదు, వాళ్ళ కాళ్ళ సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళో లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళో ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇదిలా ఉంటే కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదన్నారాయన. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని కేటీఆర్ కామెంట్ చేశారు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది. కల్వకుంట్ల కవిత రాసిన లేఖ లీక్ వివాదం అయితే ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఇది టీ కప్పులో తుఫాన్లా ముగిసిపోతుందా, లేక సీరియల్లా సాగుతుందా? వేచి చూడాల్సిందే.